తమిళనాడులో కూటమి రాజకీయాలు కుంపట్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. కూటముల ఏర్పాట్లకు వ్యూహాలు విజయ్ అన్నాడీఎంకేతో పొత్తు ఏర్పాటు చేసే అవకాశం ఉందని కొంతకాలం కిందటి వరకు చెప్తున్న తాజా పరిమాణంతో అది లేదని తెలుస్తోంది. ఇటీవల విజయ్ ను కలిసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. మొత్తంగా పంచముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే బీజేపీ భద్ర శత్రువులుగా ఉన్నాయి. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కూటమి ఏర్పాటు చేశాయి. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అప్పట్లో అన్నా డీఎంకే కూటమిలో ఉన్నాయి. పీఎంకే, టీఎంకేలు కూడా ఇదే కూటమిలో ఉన్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే విజయం సాధించింది. 2006 ఎన్నికల్లో పరిస్థితి తలకిందులైంది. అన్నా డీఎంకే కూటమిలో ఎండీఎంకే, వీసీకేలు వచ్చి చేరాయి. డీఎంకే కూటమిలో కమ్యూనిస్టు పార్టీలు, పీఎంకే, కాంగ్రెస్ చేరాయి. కొత్తగా ఉదయించిన డీఎండీకే, బీజేపీ కూటమి ఏర్పాటు చేశాయి. చతుర్ముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి మళ్లీ మారింది. అన్నా డీఎంకే కూటమిలో రెండు కమ్యూనిస్టు పార్టీలు, డీఎండీకే, ఏఎంఎంకే, ఎస్ఎంకే పార్టీలు వచ్చి చేరాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, పీఎంకే, వీసీకేలకే చేరాయి. బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. త్రిముఖ పోటీగా సాగిన ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే విజయం దుందుమ్మిగా మోగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఒంటరిగానే పోటీ చేసింది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉంది. డీఎండీకే నేతృత్వంలో ఎండీఎంకే, రెండు కమ్యూనిస్టు పార్టీలు, టీఎంసీలు, వీసీకే పార్టీలు కలిసి మక్కల్ నల్లకుట్టాని పేరుతో కూటమి ఏర్పాటు చేశాయి. పీఎంకే, బీజేపీ, నామ్ తమిళర్ పార్టీలు ఒంటరిగా బరిలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే విజయం సాధించింది. 2021 ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఎండీఎంకే, వీసీకే పార్టీలు ఉండగా అన్నా డీఎంకే కూటమిలో పీఎంకే, బీజేపీ, టీఎంసీ పార్టీలు చేరాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సో తమిళనాడు రాజకీయాల్లో రసవత్తరమైనటువంటి వేడి కనిపిస్తోంది. సో డిఎంకే, అన్నా డిఎంకేల మధ్య ఎప్పటికీ రాజకీయ యుద్ధ వాతావరణం ఉంటుంది, మనకు తెలిసినటువంటి విషయమే. సో ప్రధానంగా తమిళనాడు రాజకీయాలు మొత్తం ప్రధానంగా కూడా ద్రవిడ మున్నేట్ర కడగం అంటే డిఎంకే, అట్లాగే ఏఐడిఎంకే, అఖిల భారత ద్రవిడ మున్నేట్ర కడగం, ఈ రెండు పార్టీల మధ్యలోనే జరుగుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ తెలిసినటువంటి విషయం. సో రెండు రాజ్యాధికారం కోసం ఎప్పటికప్పుడు పోటీ పడుతూ ఉంటాయి. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి డిఎంకే అధికారంలో ఉంది. అధికార డిఎంకే పార్టీని స్టాలిన్ ని గద్దెదించడానికి ఏఐడిఎంకే కూడా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో గతంలో బీజేపీతో 2023 వరకు పొత్తులో ఉన్నటువంటి ఏఐడిఎంకే, సో ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు ఆ పొత్తు నుంచి విరమించుకొని వైదొలిగి బయటికి రావడం జరిగింది. సో బయటకు వచ్చినటువంటి క్రమంలో కూడా లోక్సభ ఎన్నికల్లో ఏఐడిఎంకే కొంతవరకు భంగపాటు తప్పలేదు. సో బీజేపీ బలం ఏంటన్నది సో ఏఐడిఎంకేకి తెలిసి వచ్చింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అక్కడ చాలా రాజకీయ పరిణామాలు అయితే జరిగినాయని చెప్పాలి. ఎందుకంటే ఏఐడిఎంకే, బీజేపీ అక్కడ వేరువేరుగా పోటీ చేసే 2024 లోక్సభ ఎన్నికలకు ఏఐడిఎంకే దేశీయ ముర్కోప్ ద్రవిడ కజగం అంటే డిఎండీకే, అట్లాగే పుతియ తమిళగం అంటే పీటీతో కలిసి ఎన్నికల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అయితే బీజేపీ మాత్రం మొట్టమొదటిసారిగా 2024లో మాత్రం చిన్న చిన్న పార్టీలను చేర్చుకొని కూటమిలో చేర్చుకొని ఒంటరిగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. సో ఈ ఎన్నికల్లో ఏఐడిఎంకే కూటమికి 23% ఓట్లు వచ్చాయంటే ఇది చాలా పెద్ద విషయం అని చెప్పాలి. అఫ్ కోర్స్ పెద్ద పెద్ద రాష్ట్ర అధ్యక్షులు అన్నమలై లాంటి వాళ్ళు ఓడిపోయినా కానీ బట్ ఇక్కడ 23% ఓట్లు సాధించడం మాత్రం బీజేపీ ఇక్కడ కొంతవరకు సాధించిందని చెప్పాలి ఓటు పర్సెంటేజ్ ని. అయితే మరి ముఖ్యంగా బీజేపీ ఏకంగా 18% ఓట్లను ఈసారి ఇక్కడ సాధించుకున్నది ఈ లోక్సభ ఎన్నికల్లో అని చెప్పాలి. చిన్న చిన్న పార్టీలను
జాయిన్ చేసుకొని. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు పళనిస్వామి ఏఐడిఎంకే అధ్యక్షులు పళనిస్వామి అమిత్ షాని కలవడం ఏంటి దేనికి దారి తీస్తోంది? సో రాజకీయ పొత్తు పొడిసిందా? తమిళనాడులో డిఎంకే పార్టీని గద్దెదించి ఏఐడిఎంకే మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తులోకి ఈసారి ఎన్నికల్లోకి వెళ్తోందా? సో అట్లా వెళ్తే గనక ఇప్పటికే అక్కడ టీవీకే తమిళనాడు నుంచి టీవీకే పార్టీ పెట్టి తన అభిమానులందరినీ కూడా సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఈసారి ఖచ్చితంగా ఏఐడిఎంకే డిఎంకేను ఢీకొట్టి విజయ్ ఈసారి అధికారంలోకి రావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఎట్లా ఉండబోతున్నాయి రాజకీయాలు ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు పార్థసారథి గారు, మిట్టా పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు, అట్లాగే పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అవుతారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్, వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఏఐడిఎంకే అట్లాగే భారతీయ జనతా పార్టీ మధ్య ఒక పొత్తు పొడవబోతోందా అన్నటువంటి ప్రశ్నకు కొంత ఎస్ అనేటువంటి సంకేతం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో స్టాలిన్ ను గద్దెదించి ఈసారి ఏఐడిఎంకే అధికారంలోకి రావాలి అంటూ కూడా ఒక గట్టి సంకల్పంతో మాత్రం ముందుకెళ్తోంది. జయలలిత సంకల్పాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దిశగా మాత్రం ఏఐడిఎంకే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో బయటికి అభివృద్ధి కోసం లేదంటే ఇంకేవో నిధుల కోసం లేదంటే ఇంకేవేవో కారణాల కోసం చెప్పినా గానీ గతంలో పొత్తు ఉంది. ఆ పొత్తును డివైడ్ అయిపోయి భంగపాటు పడ్డటువంటి పరిస్థితి మాత్రం ఏఐడిఎంకేకు ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో 2024 లోక్సభ ఎన్నికల్లో పొత్తులు ఉంటే గనక దాదాపు 12 లోక్సభ స్థానాలను కూడా గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆ పొత్తు విడిపోయేసరికి ఏకంగా డిఎంకే కలిసి వచ్చింది. డిఎంకే ఆల్మోస్ట్ 39 సీట్లను గెలుచుకుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ అట్లాంటి భంగపాటు రాకుండా ఉండడానికి ఈసారి ఏఐడిఎంకే భారతీయ జనతా పార్టీతో పొత్తులోకి వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి పళనిస్వామి అమిత్ షాని కలిసినటువంటి నేపథ్యంలో. ఒకసారి పార్థసారథి గారు, మాజీ శాసనసభ్యులు, అట్లాగే పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా పార్థసారథి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. పెద్ద మాట్లాడించండి, ఫస్ట్ పెద్ద ఆయన గౌరవం ఇవ్వాలి. ఫస్ట్ ఆయన పర్వాలేదు మీరు మాట్లాడండి, మీరు ఎమ్మెల్యే. అంటే వస్తాను, అంటే పుల్లారావు గారి వర్షన్ చాలా ఇంకా ఇంపార్టెంట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అన్ని విధాలుగా వస్తారు. బట్ మీరు పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వచ్చి ఏఐడిఎంకే కలవడం జరిగింది కాబట్టి అఫ్ కోర్స్ పార్టీ తరపున మీరు ఒకసారి రెస్పాండ్ అయితే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. పార్థసారథి గారు ఎట్లా చూస్తున్నారు ఈ కలయికను, ఎట్లా చూస్తున్నారు తమిళనాడులో? నేను నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ప్రత్యేకించి పుల్లారావు గారికి చాలా రోజుల తర్వాత డిబేట్ లో కలిసాం. మీకు అందరికీ నమస్కారం. ఈ రోజు ఒకటి చూడాల్సిందేది ఏమంటే దేశ సమగ్రత. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అసలు మనకు ఎందుకు స్వాతంత్రం పోయింది అని ఒక్క విషయం అర్థం చేసుకుంటే మనమంతా దేశమంతా కలిసి ఉండేదానికి మార్గాలకు సంబంధించి మాట్లాడతారో ఆ మార్గాలే భారతీయ జనతా పార్టీ చేసేది. గతంలో చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి, అయినా సాంస్కృతికంగా మాత్రం ఎక్కడా ఇబ్బంది లేదు. ఈ రాజ్యం నుంచి ఆ రాజ్యం పోవడానికి కానీ ఎక్కడ ఇక్కడ ఉండేటువంటి రామేశ్వరం నుంచి కాశీ దాకా అందరూ స్వేచ్ఛగా వెళ్ళేటువంటి వాళ్ళు, అన్నీ బాగానే ఉండేటువంటివి. ఎక్కడ కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా హిందూ సనాతన ధర్మం ప్రకారం అందరూ వాళ్ళకి భోజనాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో సొంత మనుషుల్లాగా తీసుకునేవాళ్ళు. ఇది కావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తుంటే కేవలం స్వార్థ రాజకీయాల కోసం, ఇది కూడా వాళ్ళకి ఏం వేరే లాభం గురించి కాదండి. రాష్ట్రానికి లాభం లేదు, వాళ్ళకు కూడా పొరపాటున తాత్కాలిక లాభం అయితే ఉండొచ్చు. ఏదో ఎన్నికల్లో కొన్ని ఓట్లు వచ్చేదానికి రెచ్చగొట్టడం. ఇప్పుడు ముస్లిమ్స్ ఏ విధంగా అయితే అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ కూడా ముస్లిమ్స్ వస్తానే పిచ్చి పట్టినట్లుగా వాళ్ళని ఎట్లా రెచ్చగొడతారో వీళ్ళు కూడా అదే పని చేయడం తప్ప వేరే ఏమీ కాదు. భారతీయ జనతా పార్టీ చెప్తున్నది ఏంటి, మీరు ఇంగ్లీష్ అయితే ఉంది, ఈ విదేశీ బానిస మనస్తత్వం అనేటువంటిది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోను కమ్యూనిస్టుల్లోనూ కొంతమంది ఇట్లాంటి వాళ్ళలోనూ ఉంది, వాళ్ళ అవసరానికి ఉపయోగించుకుంటారు. రెండోది అయిన క్రైస్తవుడు,
కాబట్టి క్రైస్తవుడిగా ఉండేటువంటి దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో సోరోస్ లాంటి వాళ్ళు భారతదేశాన్ని అస్థిరం చేయాలి, దానికి ఇట్లాంటి వాళ్ళని రాజకీయ పావులుగా ఉపయోగిస్తుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంది, మన దేశం నుంచి దోచుకుని పోయిన డబ్బులు విపరీతంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. వీళ్ళని పావులుగా ఉపయోగిస్తారు, అవసరమైతే ఫండ్ ఇస్తారు, మీరు ఏమన్నా చేయండి, ఇట్లే చేయండి అని చెప్తారు. ఎప్పుడు డబ్బులు వస్తాయి ఇంకా వీళ్ళు కుక్కలాగా తోక ఊపిస్తుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఏంటి. నేను వీళ్ళనలా ఎవరైతే డబ్బులతో అమ్ముడుపోతారో దానికి అది తప్పదంతే. ఈ రోజు మనకు హిందీ నేర్చుకుంటే వచ్చే తప్పేంటి? నేను హిందీ నేర్చుకున్నా అండి, ఆ రోజు 20 మార్కులు ఉండేది, ఏం రాసినా కూడా 20 మార్కులు వేసేవాళ్ళు. ఈరోజు హిందీ నేర్చుకున్నాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా, అటు కాశ్మీర్కి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, ప్రతి ఒక్క చోటుకి వెళ్ళినా కూడా వెళ్తున్నా. వీళ్ళకి ఇంగ్లీష్ అయితే బాగుందట. విదేశీ బానిస మనస్తత్వం వచ్చిండేటువంటి కొన్ని సంవత్సరాలది. ఒకవేళ మీరు మాకు ఏది వద్దండి, ఒక్క తమిళే కావాలని చెప్పగలుగుతారా వీళ్ళు? మరి అంత భాషాభిమానం ఉంది కదా, ఇది విదేశీ భాష కదా, మాకు ఒక్క తమిళ్ తప్ప ఇంకేం ఉండకూడదండి, మొత్తం అంతా తమిళే ఉండాలా. ఎవడైనా రాని వాడు తమిళ్ నేర్చుకునే ఇక్కడికి రావాలా. మేము ఎక్కడికి పోయినా కూడా మేము తమిళ్ మాట్లాడితే మేము పోతాం, లేకపోతే మేము ఇక్కడే ఉంటాం, మాకు సపరేట్ ఉంటే మేము చెప్పగలుగుతారా వీళ్ళు? ఇంగ్లీషుకి ఇచ్చిండే ప్రాధాన్యత నువ్వు హిందీకి ఎందుకు ఇవ్వడం లేదు? హిందీ ఏమన్నా పరాయిదే భాషనా? పోనీ అట్లని తమిళ్కి ఏమన్నా వ్యతిరేకం చేస్తున్నారా? కాదు కదా. నీకు తమిళ్లో నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇంకా ఏమన్నా లోకల్ గా తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఈ భాషా ప్రాముఖ్యతే ప్రధానమైనటువంటి కారణంగా మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు రెచ్చగొడుతున్నది అదే కదా. అప్పుడు తెలంగాణలో మొత్తం వాళ్ళు రెచ్చగొట్టిండేటువంటి కూడా అవే కదా. లేకపోతే ఇప్పుడు చాలా చోట్ల ఎక్కడెక్కడ ఎలక్షన్స్ వస్తాయో ఏదో ఒక రకమైన పోనీ దాని మీద కంటిన్యూస్ గా ఏమన్నా పనిచేస్తున్నారా? తాత్కాలిక ప్రయోజనాల కోసం తప్ప ఇంకేమీ వాళ్ళు చేయడం లేదు. ఏమి అంటే మొట్టమొదట హిందీ నేర్చుకుంటే, ఎక్స్ట్రాగా నేర్చుకుంటే వచ్చే నష్టమేమి? ఈరోజు తమిళనాడు వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, దేశ విదేశాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ దేశాలకు వెళ్ళినప్పుడు ఆ భాష నేర్చుకుంటారు. ఇక్కడ నుంచి ఒకవేళ అవసరమైతే కాశ్మీర్లో పని చేయాల్సి వస్తుంది, ఇక్కడ నుంచి లేబర్గా వెళ్తుంటారు. వాళ్ళు భాష వస్తే ఇంకా మంచిది కదా, అవతల వాడు వీళ్ళని మోసం చేయలేడు కదా. అసలు ఆ యొక్క ఇంగిత జ్ఞానం, మినిమం కామన్ సెన్స్ ఎందుకు లేదు అంటే ఈ రాజకీయ లబ్ధి. అంటే ఉంటారు కదా కొంతమందిని రెచ్చగొట్టడం. బీజేపీ ఏం చేస్తుందండి? బీజేపీ ఏమన్నా ఈ 3 రకాలైనటువంటి భాషల్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. నీ తమిళ భాషను వద్దు అంటే బీజేపీది 100% తప్పే. తమిళ భాషకి ప్రాచీన హోదా కల్పించిండేటువంటిది బీజేపీ, ఇన్నాళ్ళు కాంగ్రెస్ చేయలే. ఆ హోదాను కల్పించేటువంటిది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే. ఈరోజు అన్నామలయ్య గారు మాట్లాడినా, ఇంకెవరైనా ఏదైతే ఉందో, పళనిస్వామి కలిసినటువంటి, అమిత్ షాని కలిసినటువంటి భేటీ ఏదైతే ఉందో, ఈ భేటీని రాజకీయంగా చూస్తున్నారా, వ్యక్తిగతంగా చూస్తున్నారా, ఇది పొత్తులో భాగంగా చూస్తున్నారా? సో గత కలయిక మళ్ళీ కలుస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా కలవాలి. కలవకపోతే భారతీయ జనతా పార్టీకి నష్టమయ్యేదానికన్నా అన్నా డిఎంకేకే నష్టం అవుతుంది, దేశానికి నష్టమవుతుంది. ఇప్పుడు ముందు కూడా జయలలిత గారు కలిసినప్పుడు కూటమిలో ఉన్నాం. ఏ రోజు మన కూటమి నుంచి ఎటువంటి పరిస్థితిలో కూడా ఆమెకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశాం. కానీ కొన్ని విషయాలు కాదు అనుకున్నప్పుడు ఆమె విడిపోయింది. విడిపోతే నష్టపోయిండేది ఎవరు? దేశం నష్టపోయింది, తమిళనాడు రాష్ట్రము నష్టపోయింది, అన్నా డిఎంకే కూడా నష్టపోయింది. ఈ రోజైనా సరే వాళ్ళు మొన్న కరెక్ట్గా ఉందంటే మీరు అంచనాలు చెప్పారు, యాక్చువల్గా 13 సీట్లు వచ్చేటువంటి, నాకున్న లెక్కల ప్రకారం 13 సీట్లు వచ్చాయి. అవునండి, నేను అప్పుడు చూశాను, గుర్తులేదు. అట్లాంటివి వచ్చేటివి. ఈరోజు ఇంకా ఉండేటువంటిది ఇంకోటండి, ఇక్కడ ఎవరు అధికారం లేకొచ్చినా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ దేశమంతా బాగుండాలి, దేశంలో అన్ని మతాల వాళ్ళు బాగుండాలి, అన్ని కులాల వాళ్ళు బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలని ఆలోచించేస్తుంది. పార్థసారథి గారు, 1 సెకండ్, వెల్కమ్ బ్యాక్ టు యూ. ఒకసారి పెట్టుబడి పుల్లారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పుల్లారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ 2 పార్టీల మధ్య నడుస్తూ ఉంటుంది, డిఎంకేనా అన్నా డిఎంకేనా? సో ఏఐడిఎంకేనా డిఎంకే అన్నటువంటి మధ్యలోనే రాజకీయ యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా ఏఐడిఎంకే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఆ పొత్తును డివైడ్ చేసుకొని బయటకు వచ్చారు. సో పొత్తులోంచి బయటకు వచ్చిన తర్వాత ఇందాక మనకు పార్థసారథి గారు అన్నారు, బయటికి వస్తే వాళ్ళకే భంగపాటు, కలిస్తే వాళ్ళకే లాభం, ఇది నష్టం ఏఐడిఎంకేకే అని చెప్పి. సో ఆ నష్టాన్ని ఈ రోజు పళనిస్వామి గుర్తించి మళ్ళీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమితో ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనుకోలా. ఈ భేటీని ఎట్లా చూడొచ్చు? లోక్సభలో కూడా కొంత నష్టపోయింది ఏఐడిఎంకే, ఈ నష్టపోవడం, ఈ విడిపోవడం డిఎంకే కలిసి వచ్చింది. పార్థసారథి గారికి నమస్కారం. ఆయన చెప్పిందంతా విన్నా.
చాలా క్లియర్గా చెప్పారు, కానీ 100% ఆయనతో నేను ఎగ్రీ అవ్వట్లేదు. కానీ ఒకటి ఏమిటంటే ముఖ్యంగా తమిళనాడు పాలిటిక్స్ తీసుకుంటే, ఆల్ ఇండియా పాలిటిక్స్ తీసుకుంటే, భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయినా అధికారంలోకి రావడానికి 40 సంవత్సరాలు పడతాయి. 40. అదే ఆయన ఏమంటాడంటే, పార్సాది గారు నేను ఎమ్మెల్యేగా గెలిచాను కదా, ఆంధ్రాలో ఎవడో లేకపోయినా అంటే దానికి నేను జవాబు చెప్పలేను. రాయలసీమలో అది ఒక చోట పాపులారిటీ అవన్నీ ఉంటాయి. 40 years పడతాయి. ఉత్తరప్రదేశ్లో 52లో స్టార్ట్ అయిన అప్పుడు జనసంఘ్ 92-94లో అధికారంలోకి వచ్చింది. అవును. మీరు కర్ణాటకలో కూడా 30 సంవత్సరాలు పట్టింది. అలాగే మధ్యప్రదేశ్లో 25 సంవత్సరాలు. సో టైం పడతారు. భారతీయ జనతా పార్టీకి ఏమిటంటే వాళ్ళు ఆగి వాళ్ళే పోటీ చేసుకుంటా వెళ్తే సంవత్సరానికి 1% పెరుగుతుంది. ఎందుకంటే కొత్త పార్టీ స్పేస్ ఉన్నది, నేషనల్ పార్టీ అది. కానీ అంతవరకు ఆగలేరు కదా. మన 40 సీట్లు తమిళనాడు ఏడీఎంకే ఉన్న పార్లమెంట్ ఎలక్షన్లో 0 సీట్లు వచ్చింది. నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడే కాదు, నేను ప్రతిరోజు నేషనల్ టీవీ మీద తమిళనాడు వాళ్ళు మాట్లాడితే ఒకటే ప్రశ్న అడుగుతారు. మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పోలుగట్టిస్తున్నంత పనిచేశారు, ఎక్కువ మాట్లాడొద్దు. 40 సీట్లు 1 సీట్ తేలేదు. కేరళ కూడా 1 సీట్ తెచ్చింది. కర్ణాటక 20, ఆంధ్రప్రదేశ్ 21. ఆంధ్రప్రదేశ్ 21 సీట్లు కూటమికి అందించారు. సో తమిళనాడులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ సమయం కోసం కూర్చుంటే టైం పడుతుంది. అలా టైం ఎవరి దగ్గర ఉన్నది? అది చెప్పినట్టుగా తప్పకుండా బీజేపీ ఏడీఎంకే అలయన్స్కి వెళ్తే ఓట్ పర్సెంటేజ్ బాగా పెరుగుతుంది. కానీ 40% ఓట్లు మినిమం రాకపోతే ఎమ్మెల్యేలు రారు. 40%. కొత్త ఫ్యాక్టర్ తమిళనాడులో వచ్చింది, ఆ టీవీకే పార్టీ విజయం. అది డిఎంకే ఓట్లు పట్టిపోతాడా, ఏళ్ళ ఓట్లు పడతాడా ఏంటి చూడాలి. అందువల్ల టీవీకే గురించి కూడా ఒకసారి మనం చర్చించుకోవాలి. ప్రస్తుతానికి అంటే ప్రశాంత్ కిషోర్ తో కొంత భేటీ అయిన తర్వాత ఆయన లేదు ఎవరితో కలవరు అన్నటువంటి స్టేట్మెంట్స్ కొన్ని వచ్చాయి. లేదు ఏడీఎంకేతో కలిస్తే అటు పళనిస్వామి ముఖ్యమంత్రి అయితే విజయ్ ఉప ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీని బహుశా తమిళనాడులో ఏమైనా ఉపయోగించేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఎక్కువ నోరు అందరూ జారిపోయారు తమిళనాడులో. అన్నమలే ఇష్టం వచ్చినట్టుగా నోరు జారాడు, ఏడీఎంకే వెళ్ళిపోయాడు. ఏడీఎంకే తిరిగి ఇష్టం వచ్చినట్టుగా లోకల్ లీడర్స్ జారాడు, కానీ చదువుకుంటున్నారు. టీవీకే విజయ్ పార్టీ అతను చేసింది ఏంటంటే ఎక్కువ మాట్లాడేశాడు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు, డిఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి ఆ రూట్ మీద. అతనికి ఏమిటంటే అతనికి తప్పకుండా పాపులారిటీ ఉన్నది. 5% ఉన్నదా 10% ఉన్నదా చెప్పలేము. తర్వాత తమిళనాడులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యాక్టివ్ గా 25 పార్టీలు ఉన్నాయి. 25 పార్టీలు. ఆంధ్రప్రదేశ్ లో 3-4 ఉన్నాయా? తెలంగాణలో 3 ఉన్నాయి కదా. ఇక్కడ 25 పార్టీలు ఉన్నాయి. 25 పార్టీలు అంటే ఏడీఎంకే, డిఎంకే, కాంగ్రెస్, బీజేపీ కాకుండా ఒక ఎమ్మెల్యే పార్టీ, 6 ఎమ్మెల్యే కూడా ఉన్న పార్టీలు అంటే వాళ్ళకి ఇంకో క్యాండిడేట్ ఇస్తారు. వాళ్ళ క్యాండిడేట్ వెళ్ళి డిఎంకే జెండా మీద నిలబడతాం. 15 పార్టీలు ఉన్నాయి దాదాపు డిఎంకే కూటమిలో. సో అందువల్ల అక్కడ మీరన్న విజయ్ ఇంకో 10% ఓట్లు తెచ్చుకుంటాడా, 20 తెచ్చుకుంటాడా? ఏమాత్రం 10-15 దాటేటంటే ఫ్యాక్టర్ అయిపోతాడు. సమయం పడుతుంది. అందువల్ల చాలా అన్సర్టెన్ గా తమిళనాడు ఉన్నది. కానీ ఇది అందరూ అనుకున్నది ఏడీఎంకే బీజేపీ కలుస్తారు, కలిసాక మిగతా చిన్న పార్టీలు తీసుకొస్తారు. తప్పకుండా టీవీకే గురించి పెద్ద ఆలోచన ఏంటంటే డిఎంకేకి ఎఫెక్ట్ కొడతాడా, వీళ్ళని కొడతాడా? అతను డిఎంకే ఓట్లు పట్టకపోతాడంటే వీళ్ళకి పెద్ద లాభం. కూటమి ఇది బీజేపీ కూటమి కాదంటే డిఎంకేకి లాభం. ఇంకా క్లారిటీ రాలేదు, టైం పడుతుంది. అక్కడ వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇంకో చిన్న విషయం కూడా మీకు లాస్ట్ పాయింట్ జ్ఞాపకం చేస్తున్నా. తమిళనాడు మన ఆంధ్రప్రదేశ్ కూడా తమిళనాడుకు ఒకనప్పుడు చెన్నై మన క్యాపిటల్. అలాగే మైసూర్ కర్ణాటకలో భాగం తమిళనాడుకి రాష్ట్రం కింద ఉండేది, మద్రాస్ ప్రెసిడెన్సీ. కేరళ కూడా ఉండేది. సో ఇది ఒక 1920 నుంచి ఎలక్షన్స్ నడుస్తూ వచ్చినాయి తమిళనాడులో. తమిళనాడులో ముఖ్యమంత్రులు కూడా మా ఇండిపెండెన్స్ రాకముందు కూడా జస్టిస్ పార్టీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేసింది.
అవును. కొత్త విషయాలు కాదు. తమిళనాడులో పాలిటిక్స్ నడుస్తా ఉన్నది, సేమ్ పాలిటిక్స్ 100 సంవత్సరాలు బట్టి. సో అవును. ఇమీడియట్ గా మనం కంక్లూడ్ చేయాలంటే తప్పకుండా బీజేపీ కూడా గత 5 సంవత్సరాల్లో పెరిగింది తమిళనాడులో. 3% నుంచి 4 నుంచి 7 మనం చెప్పలేం, కానీ పెరిగింది. ఎక్సెప్టబిలిటీ పెరిగింది. రోజు వాళ్ళ గొడవల్లో దిగటం వల్ల అందరికీ ఆ పార్టీ గురించి తెలుసు. ఎక్సెప్టబిలిటీ వస్తుంది. ఎక్సెప్టబిలిటీ అంటే మీరు వాళ్ళు చెప్పేది ఇష్టం లేకపోయినా ఆ పార్టీ ఉన్నది కదా. తర్వాత డిఎంకేకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది పాత 40 సంవత్సరాలు బట్టి ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళు వాళ్ళ కొడుకులు కూతుళ్ళో ఉన్నారు. సో కొత్త రక్తం తీసుకొస్తానికి ఈ అలయన్స్ కు అవకాశం ఉంది. సో సార్ ఈ పాయింట్ పైన ఇంకొకటి చర్చించుకోవచ్చు. ఎందుకంటే కుటుంబ పాలన ఒకటి నడుస్తోంది. డిఎంకే తన కొడుకునే ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ చేసి తన పతనానికి వాళ్ళే కారణమయ్యారు అంటే మీరు అన్నటువంటి ఈ వారసత్వ రాజకీయాలకు ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి పాయింట్ ని ఏఐడిఎంకే ఎత్తుకోవడం, సో ఇట్లాంటి కుటుంబ పాలన అన్నటువంటి నినాదం ఏమైనా తమిళనాడు రాజకీయాల్లో నడుస్తుంది అనుకోవచ్చు? అంత అవ్వదు. ఎందుకంటే అది క్యాడర్ పార్టీ. 25% ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఓడిపోయారు ఒకసారి, ఎక్సెప్ట్ కరుణానిధి ఎప్పుడైతే రాజీవ్ గాంధీ అసాసినేషన్ అవ్వక. కానీ 25-35% ఓట్లు వచ్చినాయి మరి. కేడర్ పార్టీ, ఎన్నో ఆస్తులు ఉన్న పార్టీ, వ్యక్తులు ఉన్న పార్టీ కాబట్టి అంత ఈజీగా ఇంపాక్ట్ ఉండదు. తర్వాత స్టాలిన్ ఏం చేసేదంటే 10 పార్టీల అలయన్స్ లో ఉన్నారు కదా. 2 ముస్లిం పార్టీలు ఉన్నారు, 2 లెఫ్ట్ పార్టీలు ఉన్నారు, 2 దళిత్ పార్టీలు ఉన్నారు. ఏ పార్టీ కావలిస్తే వాళ్ళకి చదువుకున్నారు. 0.5% ఓట్లు వస్తున్నాయి ఆ పార్టీకి. 3 నియోజకవర్గాల్లో బలం ఉన్నదంటే కలుపుకోవాలి. అందువల్ల అంత సింపుల్ గా మనం చెప్పేయటం వీళ్ళకి కలిసారు అంటాం కరెక్ట్ కాదు. కానీ వీళ్ళకి కలవటం తప్పకుండా. సార్ ఇక్కడ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మహారాష్ట్ర చూసుకుంటే గనక శివసేన అట్లాగే ఎన్సిపి ఇవి డివైడ్ అయిన తర్వాత రకరకాల రాజకీయ పరిణామాలు మారిపోయినాయి బీజేపీతో కలిసిన తర్వాత. సో ఎవరి బలాబలాలు వాళ్ళకు ఉంటాయి. అట్లా ప్రాంత ప్రభావం ఏమైనా ఉంటుందా? సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరి బలం ఉంటుందా అన్నది కూడా తమిళనాడులో కొంత కనిపిస్తోంది. సో డిఎంకేకు మధురై, చెన్నై, డెల్టా ప్రాంతాల్లో కొంత ప్రభావం ఉంటుందని, ఏఐడిఎంకే విషయానికి వస్తే కోయంబత్తూరు, సేలం అట్లాగే దక్షిణ తెలంగాణ వరకు కొంత ఓటు బ్యాంక్ ఉంటుందన్నది ఒక నానుడు ఈ తమిళనాడులో వినిపిస్తోంది. సో ఇది ఈ ఫ్యాక్టర్స్ ఏమైనా ఇక్కడ మనం డిస్కస్ చేయొచ్చా? తప్పకుండా వెస్టర్న్ తమిళనాడులో పళనిస్వామికి బలం ఉన్నది, డిఎంకే కూడా కొద్దిగా బలం ఉన్నది. ఆ గౌండార్ కమ్యూనిటీ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. దక్షిణ తమిళనాడులో కన్యాకుమారి, నాగర్కోయిల్ అక్కడ బీజేపీకి ఎప్పుడు బలం ఉన్నది. మిగతా పార్టీలు కూడా ఈక్వల్ బలం ఉన్నది. మీరు అన్నట్టుగా సిటీస్ లో ఎలాగెళ్తారు? సిటీస్ లో డిఎంకేకి ఎప్పుడు బలం ఎక్కువ ఉండేది. ఇదేమన్నా బీజేపీ తగ్గించగలిగారా? ప్రజలు ఫెడప్ అయిపోయారా? ప్రజలు ఏం చేస్తారు చూడాలి. సో తప్పకుండా ఏరియా వైజ్ చూస్తే బలబలాలు పదుకుంటాయి కొన్ని ఏరియాస్లో. కానీ తమిళనాడులో వాళ్ళకి తెలిసిన మోహాలు కాబట్టి బీజేపీ కొత్త ఫ్యాక్టర్ తీసుకొస్తుంది కొంతవరకు. ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళందరూ జాయిన్ అవ్వారు, కొంచెం ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. దానికి డిఎంకే కౌంటర్ స్ట్రాటజీ ఏంటి, ఏం చేస్తారు చూడాలి. సార్ ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకొకటి ప్రధానమైనటువంటి పాయింట్ కనిపిస్తుంది. చెన్నై వేదికగా అఖిలపక్ష దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి అఖిలపక్ష సమావేశం జరిగింది డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా. సో డీలిమిటేషన్ ఆపాలి అంటే దానికి సంబంధించినటువంటి ఒక లిమిటేషన్ పెట్టాలని చెప్పేసి. సో దీన్ని స్టాలిన్ దానికి మధ్యవర్తిత్వం చేస్తున్నారు, దాన్ని ఆయన టేకప్ చేస్తారు. సో కెప్టెన్సీ స్టాలిన్ నేతృత్వంలో ఉంది. సో ఇప్పుడు ఏఐడిఎంకే నుంచి పళనిస్వామి, అమిత్ షాను కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి ఈ డీలిమిటేషన్ అనేది తమిళనాడుకి అన్యాయం జరుగుతోంది అన్నది స్టాలిన్ మాట ఎత్తుకున్నారు కాబట్టి, సో తమిళనాడు ఏమైనా అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఈ రాజకీయ పరిణామం ఏమైనా చేంజ్ అవుతుందా? అదేదో దాని గురించి చూసి ఓట్లు వేసేస్తారు అనేది లేదు, లైన్ ఓట్లు వేసేస్తారు అనేది కూడా లేదు. ఎందుకంటే పాత ఇష్యూస్, కొత్త ఇష్యూస్ కాదు. డీలిమిటేషన్ 1971 నుంచి డిఎంకే ఎక్కింది. 76లో ఎదురగానే అమెండ్మెంట్ తీసుకుంది. 2000 వాజ్పేయి కొత్త ఇష్యూ కాదు. హిందీ కొత్త ఇష్యూ కాదు. మెయిన్ ప్రాబ్లం డిఎంకే ఏంటంటే నీ పరిపాలన ఏంటి ఒకటి. 2 వీళ్ళ అలయన్స్ బీజేపీ అలయన్స్ ఎంతవరకు కొత్త వాళ్ళని తీసుకొస్తారు దాని మీద ఆధారపడి కొత్త ప్లాట్ఫామ్ ఏంటి. ఇప్పుడు విషయం చెప్తాను, మనకి ఎమ్మెల్యే గారు ఒప్పుకోపోవచ్చు అక్కడ. ఏంటంటే ఆంధ్ర ఉన్నాడు, పాత మొహాలే కదా. ఆయన కూటమిలో కూడా రంగులు వేసుకుని ఏమన్నా తిరుగుతున్నారు, కానీ పాతే కదా.
టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్ పార్టీకి వెళ్ళాడు, టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళాడు, బీజేపీ నుంచి అక్కడే ఉన్నాడు. ఇది కొత్త అనేది కావాలి. నేను ఎప్పుడు కొత్త అంటే ఫేస్, లేకపోతే ఆయన టెరస్లో ఉండాలి, మంచి ఎమ్మెల్యే ఇది అని పేరు ఉండాలి, మంచి ఎంపీ. అది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ ప్రాబ్లం ఉన్నది, డిఎంకేకి ఆ ప్రాబ్లం ఉన్నది, ఆల్రెడీ ఉన్నది. ఎనీవే, థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ పార్థసారథి గారు. సో మొత్తానికి వచ్చే సంవత్సరం 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అధికార డిఎంకే పార్టీని గద్దెదించి ఈసారి ఏఐడిఎంకే అధికారంలోకి రావాలన్నటువంటి భావన కనిపిస్తోంది. గతంలో 2023 లోక్సభ ఎన్నికలకు ముందు కూటమిలోంచి ఎన్డీఏ కూటమిలోంచి బయటకు వచ్చి భంగపడ్డటువంటి ఏఐడిఎంకి మళ్ళీ ఆ తప్పును పునరుద్ధరించుకుంటూ మళ్ళీ ఎన్డీఏ కూటమిలో కలవడానికి, అమిత్ షాతో చేతులు కలపడానికి ఒక పొత్తు దిశగా అడుగులు వేస్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దేశ రాజకీయాల్లో ఈ కలయిక ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో నుంచి మళ్ళీ పోటీ చేయడానికి వస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో టీవీకే, విజయ్ పార్టీ సంబంధించినటువంటి టీవీకే ఎట్లాంటి ఎఫెక్ట్ ఇవ్వబోతోంది, ఎంతవరకు ఓట్ పర్సెంటేజ్ ని తీసుకోబోతున్నారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. సో స్టాలిన్ గద్దెదించడానికి అందరూ ఏకం కాబోతున్నారా? సో ఈసారి ఏఐడిఎంకే అధికారంలోకి రాబోతోందా? ఎంతవరకు స్టాలిన్ ఎత్తుకున్నటువంటి డీలిమిటేషన్ అంశం పనిచేస్తుంది? తమిళనాడు ప్రజలు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? సో ప్రస్తుతానికి మాత్రం ఈ పళనిస్వామి అమిత్ షాను కలిసినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ, ఈ చర్చలు ఇంకా రకరకాలుగా పెరగొచ్చు, రకరకాల రాజకీయ వాతావరణం కూడా మారేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.